ప్రధానమంత్రి గారు ఆలోచించింది సమాజంలో సముచితమైన గౌరవం ఆడబిడ్డలకు ఇవ్వాలి, 33% రిజర్వేషన్లు పెట్టాలని ఆలోచించిన వ్యక్తి మోడీ గారు. మొన్న జరిగిన డ్రామా మీరు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించింది. ఇంకో పక్క డిఎంకే పార్టీ ఇది తమిళనాడు ఢిల్లీ పైన విజయమని విర్రవీగుతున్నారు. నేను అడుగుతున్నా, ఏమి సాధించారని అడుగుతున్నాను. నేను ఒక సీనియర్ లీడర్గా అడుగుతున్నా. ప్రధానమంత్రి గారు చెప్పింది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం 50% సీట్లు పెంచుతామని. ఆంధ్రప్రదేశ్ లో 25 ఉన్నాయి, ఇంకొక 13 పెరుగుతాయి, 38 అవుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, 20 పెరుగుతాయి, 59 అవుతాయి. యూపీలో 80 ఉంటే 40 పెరిగి 120 అవుతాయి. దీంట్లో తప్పేమైనా ఉందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు? మీరే చెప్పండి.